నిన్న మనం చెప్పినట్టు చెప్పేసి వీరి అబ్బాయికి వీరి కుమారుడికి ఇట్లాగే నుంచుని అయ్యా మా అబ్బాయిది ఒకసారి జాతకం చూడండి అన్నారు. వీళ్ళ అమ్మాయిది అయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఐటీఐ చదువుకుని హైదరాబాద్ మేధా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐటీఐ మీద. సరే నేను చూసి ఏమన్నానంటే ఏమన్నాను, వీడు ఇంజనీరింగ్ అయ్యే జాతకం ఉంది. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతాడు అన్నాను. అనగానే ఈయన అన్నారు వాడికి అదేం లేదు కదా ఎందుకంటే నువ్వు ఒకసారి కుర్రోడిని పిలిపించు నేను మాట్లాడతాను అన్నా. ఆ కుర్రోడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ కుర్రోడికి నేను చెప్పా, బాబు నువ్వు ఇట్లా ఇంజనీరింగ్ చదవాలి నీ జాతకంలో అది ఉంది అన్న. సరే చెప్పాను. నేను మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయాను. ఆ కుర్రోడు ఎగ్జామ్ ముందు వరకు కూడా రాలేదు. ఎప్పుడో వచ్చి కాస్త ఏదో కోచింగ్ కొంచెం తీసుకున్నాడు. తర్వాత రాశాడు, సీట్ వచ్చింది. అది కూడా ఇంటికి ఎన్ని కిలోమీటర్లు? అది మీకు 4 కిలోమీటర్ల దూరం ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చింది. వచ్చింది మెకానికల్ వచ్చిందంట. అయితే అదే వద్దు, అది జాయిన్ అయ్యాడండి. జాయిన్ అయ్యి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ లో మళ్ళీ ఎలక్ట్రికల్ కి పెట్టాడు. గట్టిగా చెప్పు. ఎలక్ట్రికల్ కి పెట్టాడు. అదేమైందంటే అప్పుడు నందమూరు అని పెడనక దగ్గరలో 4 కిలోమీటర్ల దూరంలో అదే సీట్ వచ్చింది. గురువుగారు ఏదైతే ఫస్ట్ చెప్పారో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతాడని అందులోనే సీట్ వచ్చింది. మెకానికల్ సీటు వదిలేయడం జరిగింది అనమాట. సరే అయిన తర్వాత చాలా చదవకుండా మానేస్తానన్నాడు. మధ్యలో మానేస్తాను. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఉద్యోగానికి కానీ మళ్ళీ హైదరాబాద్ 3 సార్లు వెళ్ళి. ఎన్నిసార్లు? 3 సార్లు. చెప్పు చక్కగా. 2 నెలలకు ఒకసారి వెళ్ళి ఎగ్జామ్కి అక్కడ మామూలుగా నెలాఖరులో ఎగ్జామ్స్ పెడతారు మామూలుగా. వాటిల్లో రాసి ఆడు క్వాలిఫై అయ్యాడు. అయితే ఏంటంటే బయట తిరిగే ఉద్యోగం ఇస్తాము, నువ్వు సంవత్సరం సీనియర్ కదా అని అంటే నేను బయట తిరగనండి అని వచ్చేసాడు. ఓకే. మళ్ళీ 2 నెలలు మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి ఎగ్జామ్ రాశాడు. 40 మంది రాశారు. 40 మందిలో ఒక్కడు కూడా క్వాలిఫై అవ్వలేదని అందరినీ రిటర్న్ పంపించేసి మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ రాశాడు. రాస్తే రావాల్సిన మార్కుల కన్నా తక్కువ మార్కులు వచ్చినాయి 2-3. మళ్ళీ వెనక్కి వచ్చేసాడు అన్న. అట్లా జరిగింది 3 సార్లు. అట్లా వెనక్కి వచ్చేసి 3 సార్లు. అది దీనివల్ల ఏమర్థమైంది? జాతకంలో ఏది ఉందో అదే జరుగుతుంది అనేదిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు కదా. అదే తర్వాత నువ్వు చేసుకున్న పరిహారాలు కూడా కాపాడి నేను త్రయంబకేశ్వరం వెళ్ళి పితృదోషాలకి అక్కడ పూజ చేసి వచ్చానండి. అవన్నీ కూడా వాటి ప్రభావం కొంత వీటి మీద కనపడింది అని అనుకుంటున్నాను నేను. సబ్జెక్టులు మిగిలిన అన్ని అయిపోయినాయా? మొన్న ఫస్ట్లో మిగిలినాయండి ఒకటి, అది మళ్ళీ రాశాడు. అవి కూడా పూర్తిగా అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం అయినట్టు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్తానని అంటున్నాడు. ఏమన్నా మళ్ళీ ఏమి లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. బొర్రలోంచి పోయింది అది. అంతే. అదే అండి. అది